హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మున్నాని. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం రెనాల్ట్ డస్టర్ ఆర్ఎక్స్ఎస్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది. 85 PS ఇంజన్ కార్ అండి. ఫ్రెండ్స్, ఈ కార్ చూసుకున్నట్లయితే హర్యానా కార్ అండి. ఢిల్లీలో అయితే ఉంది. 2 తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను, ఎన్ఓసి ఇస్తాను, ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. ఇక డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో M&M కార్స్ అని కార్ బజార్ అయితే ఉందండి. ఈ కారు అంటే ఢిల్లీ, హర్యానా, యూపీ కార్లకు ఫైనాన్స్ రావండి. ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచిదికి అయితే కార్ అయితే ఇస్తారు. ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు. మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్, కంటైనర్ ఛార్జెస్, కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగింది. డీటెయిల్స్ విషయంలో 2016 కార్ అండి. 2031 దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది. రీడింగ్ చూసుకున్నట్లయితే 76,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. జెన్యున్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ అయితే లేదండి. అందరూ కూడా షోరూమ్ ట్రాక్ అయితే మెయింటెనెన్స్ చేయరు. ఈ కార్ ఓనర్ గారు బయట మెకానిక్స్ దగ్గర ఓన్లీ జనరల్ సర్వీసింగ్లు చేయించినటువంటి కార్ అండి. ఓన్లీ మేజర్గా అయితే ఏం కాలేదు, ఓన్లీ జనరల్ సర్వీసింగ్లే అండి. ప్రస్తుతానికి షోరూమ్ పీస్ ఎలా ఉంటుందో అలా ఉంది. కారుకు రూపాయి కూడా పెట్టుబడి లేదు, కేవలం తీసుకొని నడుపుకోవటమే. ఇంజన్ ఆయిల్ ఒకటి బాగా లేకపోతే అదొక్కటి మార్పించుకోవాల్సి ఉంటుంది. అంతకుమించి రూపాయి కూడా బండికైతే పని అయితే లేదండి. 2016 కారు, 2031 దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది. రీడింగ్ 76,000 తిరిగింది. డీజిల్ కార్ అండి, మాన్యువల్ గేర్స్ అండి. ఫస్ట్ ఓనర్ కారు 2016 నుంచి ఇప్పుడు దాకా కూడా. కండిషన్ విషయంలో ఇంజన్ చూసుకున్నట్లయితే ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. ఇంజన్ పికప్ నెంబర్ 1గా ఉంది. గేర్ బాక్స్, సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది. అలాగే ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదు. టైర్స్ చూసుకున్నట్లయితే 70% టైర్స్ అయితే ఉన్నాయండి. అలాగే ఆర్ఎక్స్ఎస్ వేరియంట్లో మీకు ఎలై వీల్స్ అయితే వస్తాయి. కంపెనీ ఫిటెడ్ ఎలై వీల్స్, ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. మైలేజ్ 1 లీటర్ డీజిల్కి హైవే మీద 17 నుంచి 20 మైలేజ్ అయితే వస్తుంది. ఏసీ మంచి వర్కింగ్లో ఉంది. అలాగే మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది. అలాగే పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. లేటెస్ట్ టైప్ 3 అని చూసుకున్నట్లయితే టైప్ 2, టైప్ 3 కిందకైతే వస్తుంది. ఫ్రంట్ బంపర్ చూసుకున్నట్లయితే. అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ 100కి దాదాపుగా 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. 4 పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. కీస్ చూసుకున్నట్లయితే ఈ కార్ 2 కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి. సేఫ్టీ పరంగా ఎయిర్ బ్యాగ్స్, అలాగే ABS అయితే ఉందండి. అలాగే రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఈ కార్కి అయితే ఉన్నాయి. కారు బాడీ పరంగా బ్రౌన్ కలర్ కారండి. కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. నాన్ యాక్సిడెంట్ కారండి. లెఫ్ట్లో ఉన్నటువంటి 4 పిల్లర్స్ కానీ, రైట్లో ఉన్నటువంటి 8 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్, రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. ఫ్రంట్లో వచ్చేటటువంటి 2 లెగ్స్ కానీ, రేడియేటర్ పట్టీ కానీ, డోర్కి వచ్చే పేస్టింగ్ కానీ, బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఇన్సూరెన్స్ విషయంలో ఈ కార్కి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది. కారు మీద హర్యానాలో ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు. కారు పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి. ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే కారు కాస్ట్ వచ్చేసి 4,10,000 రూపాయలు చెప్తున్నారు. ఫిక్స్డ్ రేట్ అయితే కాదు. ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారండి. లేటెస్ట్ గ్రిల్ అండి, లేటెస్ట్ మోడల్. ఇది కూడా కారు చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ చూడొచ్చు. కారు యొక్క ఫ్రంట్ లుక్ అండి. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ, ఎటువంటి డెంట్స్ అయితే లేవు. అలాగే హెడ్ ల్యాంప్స్ 100కి 100% ఉన్నాయి. అలాగే ఫాగ్ ల్యాంప్స్ కానీ, బంపర్ కానీ, గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. షోరూమ్ పీస్ ఎలా ఉంటుందో ఈ కార్ అయితే అలా ఉంది. చూడొచ్చు. కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ, ఎటువంటి డెంట్స్ అయితే లేవండి. అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే 100కి 70% టైర్స్ ఉన్నాయి. ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి. అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే 70% టైర్ ఉంది. అలాగే ఎలై వీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కారు లెఫ్ట్ సైడ్ లుక్ అండి. అలాగే వెనకాలలో ఉన్నటువంటి 2 టైల్ ల్యాంప్స్ కానీ, బంపర్ కానీ, డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కార్తో వచ్చినటువంటి గ్లాసులు, కార్తో వచ్చినటువంటి డోర్సే ఉన్నాయి. వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉందండి. అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే బూట్ స్పేస్ కూడా చాలా అంటే చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది. ఎక్కడ బాడీ పంచింగ్ కానీ, లైనింగ్ కానీ, పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే డోర్ పేస్టింగ్ కూడా మొత్తం పర్ఫెక్ట్గా ఉంది. అలాగే డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి. అలాగే ఒకసారి చూడొచ్చు. మొత్తం డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే చూడొచ్చు. 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. చూడొచ్చు. ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. మొత్తం డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది. 4 పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి. అలాగే మిర్రర్ కంట్రోల్స్ ఉన్నాయి. ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అనేది చూపిస్తానండి. కీ చూసుకున్నట్లయితే ఈ కారుకి 2 కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి. ఒకసారి ఈ కారు చూడొచ్చు. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. అలాగే హార్న్స్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి.
అలాగే చూసుకున్నట్లయితే ఆండ్రాయిడ్ స్క్రీన్ అయితే ఉందండి. అలాగే రివర్స్ కెమెరా కూడా అయితే ఉంది. అలాగే సేఫ్టీ విషయంలో ఈ కార్లో సింగిల్ ఎయిర్ బ్యాగ్ అయితే ఉంది. అలాగే ఏబిఎస్ అయితే ఉంది. రీడింగ్ చూసుకున్నట్లయితే 78,000 కిలోమీటర్లు తిరిగింది. క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదండి. సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. గేర్స్ కూడా చాలా స్మూత్గా అయితే పడుతున్నాయండి. గేర్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. యాప్రాన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది. రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది చూడొచ్చు. అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కంపెనీ పంచింగ్స్తో మొత్తం కూడా రేడియేటర్ పట్టి అయితే ఉందండి. Type 2 ఇంజన్ అండి. ఇంజన్ యొక్క నాయిస్ కూడా చాలా సైలెంట్గా ఉంది. అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది. బానెట్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. 2016 కార్ అండి. రెనాల్ట్ డస్టర్ RXS వేరియంట్ అండి. 85 PS ఇంజన్ కారు. 78,000 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రీడింగ్. ఫస్ట్ ఓనర్ కారు. ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది. 2 keys అయితే ఉన్నాయి. కారు కాస్ట్ 4,10,000 రూపాయలు చెప్తున్నారు. ఫిక్స్డ్ రేట్ కాదు, కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరందరూ బాగుండాలి. అందరికీ బాయ్. జై హింద్.